డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 4 అర్థం కావాలంటే పార్ట్ 1, 2, 3 కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాము, చూడండి. అంతఃపుర ఆచారం ప్రకారం కైకేయికి ఒక చెలికత్తె ఉంది. అది గూనిది, ముసలిది కూడా. కైకేయి అంటే దానికి చాలా చనువు. దాని పేరు మంథర. రామాయణ కథలో ప్రసిద్ధికెక్కిన పాత్ర ఇది. మన దేశంలో ఆబాల గోపాలమంతా చేదరించుకునే పాత్ర. రాముణ్ణి అడవికి పంపేలాగా చేసింది మంథరే. ఆ పని ఎలా చేసిందనుకున్నారు? దశరథుడు సభలో మర్నాడు రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. ఆ రోజున ఆమె తలవన తలంపుగా అంతఃపురం మేడ మీదకెక్కి నిలబడింది. పైనుండి నగరాన్ని చూస్తే వీధులన్నీ నీళ్లు చల్లి అలంకారాలు చేయడం కనిపించింది. ప్రజలు ఇళ్లకు తోరణాలు కట్టి అలంకరించారు. కొత్త బట్టలు, ఆభరణాలు, చందన పుష్పాలు ధరించి ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా ఎంతో సంతోషంతో ముచ్చటించుకుంటున్నారు. దేవాలయాలలో భాజా భజంత్రీలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూడగా ఏదో గొప్ప మంగళకరమైన ఉత్సవం జరగనున్నట్లు తెలిసింది. మంథర తన పక్కనున్న అంతఃపుర పరిచారికను పిలిచి, ఏమే, నీవు పట్టుచీర కట్టావేమి? ఊర్లో ఏమిటి విశేషం? కౌసల్యాదేవి బ్రాహ్మణులకు దక్షిణలిస్తుంది. ఆమె సాధారణంగా దుబారా ఖర్చు చేయదే. ఎక్కడ చూసినా అలంకారాలు, భాజా భజంత్రీలు వినబడుతున్నాయి. ఏమిటిదంతా అని అడిగింది. నీకు తెలియదా? మన రామచంద్రుడికి రేపు ఉదయం పట్టాభిషేకం అని ఆమె చెప్పి మందర భుజం తట్టింది. ఈ మాట వినగానే మందర కోపం పట్టలేకపోయింది. గబగబా మేడ దిగి తిన్నగా కైకేయి మందిరానికి వెళ్ళింది. అప్పుడు కైకేయి పడుకొని ఉంది. పిచ్చిదానా, లేలే, ప్రళయం ముంచుకు వస్తుంది. మోసపోయావే అమాయకురాలా, ఇంకా నిద్రేనా అని కైకేయిని కసిరింది. మందర దుఃఖాన్ని చూసి ఆమెకు ఏదో ఆపద వచ్చిందని అనుకుంది కైకేయి. మందర, నీకేం ఆపద వచ్చింది? ఎందుకిలా చోకిస్తున్నావు అని మెల్లగా అడిగింది. మాటకారైన మందర ఇలా అందుకుంది. నీకు నాకు సర్వనాశం దాపురించిందే కూతురా. ఇంకేముంది? రాముడిని యువరాజుగా చేసేశారు. ఇంతకన్నా నా దుఃఖానికి కారణం ఇంకేం కావాలే? నీకు కష్టం వస్తే నేనెలా సహించేది? పరిగెత్తుకుంటూ వచ్చాను. రాజకులంలో పుట్టి పెరిగావు, మహారాజుకు రాణివయ్యావు. అయ్యో, ఎంత గతి వచ్చిందే నీకు! అభంశుభం ఎరిగిన దానివి. ఇంత అమాయకురాలువైతే ఎలాగా? తీయని మాటలు చెప్పి నీ భర్తే నిన్ను మోసం చేశాడే వంచకుడు. అన్నీ కౌసల్యకిచ్చి నిన్ను వాడవాడలా తిరగమని విడిచిపెట్టాడే మోసగాడు. భరతుడిని మేనమామ ఇంటికి పొమ్మని దూరదేశం పంపి ఇక్కడ తొందరగా రాముడికి పట్టాభిషేకం చేయడానికి చూస్తున్నాడు. రేపే అన్నీ అయిపోతాయి. ఇక నువ్వో గుడ్లప్పగించి చూస్తూ పడుకున్నావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు అంతా నాశనమైనట్టే అని ఇలా మందర చెబుతున్నా ఆ మాటలు చెవిని పడ్డా వాటి అర్థం మాత్రం తెలియలేదు కైకేయికి. ఆమె మనస్సుకెక్కిన మాట ఒకటే, అది రాముడికి పట్టాభిషేకం జరుగుతుందన్న విషయం. నా కుమారుడు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందన్న వార్త తెచ్చావు మందర. ఇంతకు మించిన సంతోష వార్త మరేముంటుంది? ఇదిగో, ఇది తీసుకో. ఇంకా ఏం కావలసి వచ్చినా అడుగు అని తన మెడలోని హారం తీసి మందరకిచ్చింది. శుభవర్తమానం తెచ్చిన వారికి ఏదో ఒక బహుమతి ఇవ్వడం రాజమర్యాద. మందర అనవసరంగా భయపడుతోంది. ఇంతకు ఆమె పరిచారికి కదా, గొప్పింటి వ్యవహారాలు ఆమెకేం అర్థమవుతాయి? ఆమెకు పట్టిన భయాన్ని తొలగించి ధైర్యం కలిగించడం కోసం ఆభరణాన్ని ఆమెకిచ్చి తన సంతోషాన్ని ఆమెకు కూడా కలిగించవచ్చునని కైకేయి భావించింది. కైకేయి మనస్సు అంత తేలిగ్గా లేదు, విరిగిపోలేదు. చెడ్డ ఆలోచనలకు అంత త్వరగా ఆమె మనస్సులో తావు కలగలేదు. అది చూసి మందరకు దుఃఖం ముంచుకొచ్చింది. కైకేయి ఇచ్చిన కంఠహారం విసిరికొట్టింది. ఓసీ పిచ్చిదానా, అవతల ప్రమాదం ముంచుకు వస్తుందే వెర్రిదానా, హాహాహా అని నవ్వి ఆనందిస్తున్నావా? కడగళ్ళు వచ్చి నీ బ్రతుకు తలకింద చేయడానికి నిలిచి ఉంటే నీవు కళ్ళు మూసుకుని ఉన్నావే. నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో నీ సవతి కుమారుడికి పట్టం కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఇది ఒక శుభవార్తే అనుకొని మధ్యన నువ్వెరుగుతున్నావే. రాముడు పట్టాభిషికుడైతే తర్వాత భరతుడి గతేం కాను? భరతుడున్నంత వరకు అతడి వల్ల తనకు అపాయం తప్పదని రాముడు అనుకుంటాడు కదా. లోకం పోకడ రాముడికి తెలుసు. అందువల్ల భరతుడు రాముడికి శత్రువైపోయాడు. తమకు కలిగే భయం వల్లనే రాజులు విరోధులను చంపుతారు. రాముడు పట్టాభిషిక్తుడు కాగానే భరతుడిని చూసి భయపడతాడు. భయం వల్లనే కదా పాములను చూడగానే చంపడం. కనుక భరతుడి ప్రాణం గురించి ఇక మీదట సందేహిస్తూనే ఉండవలసి వస్తోంది. రేపు తెల్లారేసరికి కౌసల్య భాగ్యవతి అయిపోతుంది. నీవు ఆమెకు దాసివవుతావు. ఆమె ముందు చేతులు జోడించి నమస్కరించి ఒక పనికత్తెలాగా నిలబడతావు. రేపటి నుంచి నీ కుమారుడికి స్వేచ్ఛ లేనట్లే. అతడిక మీదట రాముడికి ఒక సేవకుడు అంతే. మన అంతఃపురంలో ఇక మాన మర్యాదలు సంతోషాలు ఉండవు.
అంటూ మందర దుఃఖాతిశయంతో ఇక మాట్లాడలేకపోయింది. ఇదంతా విన్న కైకేయి ఆశ్చర్యపోయింది. మందర ఎందుకిలా భయపడుతుంది? రాముడు గుణం ఆమెకు తెలియదా? ధర్మమూర్తి కదా అతడు అని అనుకుంది. మందర, రాముడు సత్యము, శీలము, వినయము చూసి మనమంతా ఆనందించాం కదా. అతడు జ్యేష్ఠుడు, రాజ్యానికి ఉత్తరాధికారి. అతని తర్వాత భరతుడే రాజ్యాధికారి కాబోతున్నాడు. ఇందులో తప్పేముంది? నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? రాముడు తరువాత 100 సంవత్సరాలు భరతుడు కూడా రాజ్యం చేస్తాడులే. ఏడవకు. నేనంటే రాముడికి ఎంతో ప్రేమ. కన్నతల్లి మీద కూడా అతనికి అంత ప్రేమ లేదన్నమాట. తమ్ములను తన ప్రాణంగా ఎంచుకుంటాడు. అలాంటి వాడిని గురించి నీవు భయపడ్డం బాగాలేదు అని చెప్పి సహజమైన తన ప్రేమతో కైకేయి మందర భయాన్ని పోగొట్టాలని చూసింది. అయ్యో, నీ బుద్ధి ఎందుకు ఇలా చెడిపోయింది? రాముడు రాజుగా పట్టం కట్టుకున్న తర్వాత భరతుడికి తావేది? రాజవంశ సాంప్రదాయాలు నీకు బొత్తుగా తెలియవు. రాముడు సింహాసనం ఎక్కడమేమిటి? అతని తర్వాత భరతుడు రాజవడమేమిటి? రాముడి తర్వాత రాముడు పెద్ద కొడుకు, అతని తర్వాత అతని పెద్ద కుమారుడు, అలాగ వరుస క్రమంలో అధికారంలోకి వస్తారు. రాముడి తమ్ముళ్ళు ప్రసక్తే ఉండదు. జ్యేష్ఠ కుమారుల రాజ్యం గొలుసు కట్టుగా సాగిపోతుంది. తమ్ముడు ఎంత గుణవంతుడైతే మట్టుకి అతడికి చోటుండదు. ఇదే రాజవంశ మర్యాద. రాముడికి పట్టాభిషేకం అయ్యిందంటే నీ కుమారుడు అనాథవుతాడు. రాజవంశంలో అతనికి కానీ అతని బిడ్డలకు కానీ తావే లేదు. ఏమాత్రం తెలియకపోయేనే బిడ్డ, నేనేం చేసేదే? రాముడు పట్టాభిషిక్తుడైతే భరతుడిని ఊరికే విడిచిపెడతాడనుకున్నావా? పసివాడి ప్రాణానికి ప్రమాదం కలుగుతుంది. జాగ్రత్త. భరతుడు ప్రాణాలతో ఉండాలనే నీకుంటే అతడి మేనమామల ఇంటి నుంచి ఎక్కడికైనా పోయి దాక్కొని క్షేమంగా ఉండని. ఇక్కడికొచ్చాడో అతనికి ఆపద తప్పదు. కౌసల్యకు నీపైన కసి. రాజుగారి ఆధారాన్ని పొందావు కదా, అందుకని ఎన్నోసార్లు నువ్వు ఆమెను అలక్ష్యం చేశావు. ఇప్పుడామె నీపై కసి తీర్చుకుంటుంది, సందేహమే లేదు. సవతి కోపం సామాన్యం అనుకున్నావా? అంతెందుకు, రాముడు పట్టం కట్టుకోవడంతో మన భరతుడు మరణించాడే అనుకో, అప్పుడేంటి గతి? ఇప్పుడే ఏదో ఒకటి గట్టిగా నిర్ణయించుకో. ఎలాగైనా భరతుడికి పట్టాభిషేకం జరిగి తీరాలి. రాముడిని రాజ్యం నుంచి తరిమివేయాలి. మంథర ఇలా చెప్పడంతో కైకేయి మనసులో భయం ప్రవేశించింది. మంథర విజయం పొందింది. భయపడిన కైకేయి ముఖం ఎర్రబడింది. నిట్టూర్పు వేడెక్కింది. ఏం చేయాలో తెలియక మంథరనే శరణు వేడింది. పుత్రులు లేనప్పుడు దశరథుడు రాజవంశ మర్యాదను అనుసరించి కైకేయిని వివాహమాడాడు. ఈమె కడుపున పుట్టిన బిడ్డకే రాజ్యం ఇవ్వాలని అప్పుడు కైకేయి తండ్రి కేకయి రాజు దశరథుడి వద్ద మాట తీసుకున్నాడు. అప్పుడు దశరథుడు మాట ఇవ్వడంలో ఆశ్చర్యము లేదు, దోషము లేదు. అప్పుడు రాణులెవరికి సంతానము లేదు. పెద్ద భార్యలకు పుత్ర సంతానము లేదు. పుత్రభాగ్యం కోసమే దశరథుడు ఈ 3వ భార్యను పెండ్లాడాడు. కానీ ఆ ఆశ తీరలేదు. చాలా కాలం తర్వాత యజ్ఞం చేశాక 3 భార్యలు సంతానవతులయ్యారు. పట్టపురాణి కుమారుడు రాముడు 4 పుత్రులలోనూ పెద్దవాడు. సకల సద్గుణాలు కలవాడు. రాజ్యభారం వహించగల అర్హత గలవాడు. మంత్రులు, సామంతులు, పౌరులు అంతా యువరాజు పదవికి తగినవాడు అతడే అనేటట్లుగా అందరి ప్రేమను చూరగొన్నాడు. అలాంటి రాముడి హక్కును, రాజవంశ మర్యాదను తిరస్కరించి భరతుడికి పట్టం కట్టడం ఏమి న్యాయం? అదీకాక భరతుడికి కానీ కైకేయికి కానీ ఇంతవరకు రాజ్యలోభం లేదు. అలాంటి ఆలోచనే వారికి కలగలేదు. అందుకని న్యాయం ప్రకారం రాముడిని యువరాజుగా చేస్తే ఎట్టి ఇబ్బంది ఉండబోదని దశరథుడు అనుకున్నాడు. కైకేయి మనస్సులో కూడా ఎట్టి కల్మషము లేదు. కైకేయి నడవడిక వల్ల ఆ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భరతుడి మనస్సును గురించి చెప్పనే అక్కరలేదు. అయినా దశరథుడు రాముడితో చెప్పినట్లు మంచివాళ్ల మనస్సు కూడా ఒక్కొక్కప్పుడు హఠాత్తుగా మారిపోతూ ఉంటుంది. చెడ్డవాళ్ల దుర్బోధ, దానికి విధి తోడైతే ఎంత మంచివాళ్ళైనా సరే చెడిపోతారు. కైకేయి విషయంలోనూ ఇదే జరిగింది. ఆలోచిస్తే ఒకవేళ విఘ్నం కలగవచ్చని భరతుడి రాక కోసం కూడా చూడకుండా పట్టాభిషేకం త్వరగా జరిపించాలని దశరథుడు ఏ కారణం వల్ల త్వరపడ్డాడో ఆ కారణము, ఆ తొందరపాటు కైకేయి మనస్సును తప్పుదారి పట్టించడానికి మందరకు బాగా ఉపయోగపడ్డాయి. చూడు, ఇంత తొందర ఎందుకు? నీ కొడుకు ఊళ్ళో లేని సమయం చూసి అతగాడిని మోసగించడానికే కదా ఈ తొందరపాటు. కళ్ళబొల్లి ప్రేమ వలకబోస్తున్న నీ రాజుగారి వంచన చమత్కారం చూడు అని నూరిపోసింది మందర కైకేయి మనసు విరిచేసింది. తను చెప్పిన దానికి ఆమె సమ్మతించేలా చేసింది. మొత్తం మీద కైకేయిది సహజ స్త్రీ స్వభావం. ఆమెకు సద్భావం ఉంది, సత్ప్రవర్తన కూడా ఉంది, సునిశ్చితమైన బుద్ధి ఉంది. కానీ లోక వ్యవహారాలు ఎక్కువగా తెలియవు. అయితే పట్టుదల ఎక్కువ. ఇతరుల మాటలలో తేలికగా పడిపోతుంది. తాను చేసే పని ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలుసుకునే శక్తి ఆమెకి లేదు. ఇదే రామాయణంలోని విషాద ఘట్టానికి మొదలు.
ఇంతవరకు రాముణ్ణి తన కడుపున పుట్టిన బిడ్డగానే భావిస్తూ వచ్చిన కైకేయి ఇప్పుడు మందర దుర్బోధలో పడి చెడిపోయింది. భయంగా ఉందే మందర, ఏం చేయాలో చెప్పు మందర. కౌసల్యకు అణిగిమణిగి ఆమె పరిచారికగా నేను పడి ఉండడమా? ఎంతమాత్రం వీల్లేదు. నా భరతుడికి పట్టాభిషేకం జరిగే తీరాలి. నువ్వు చెప్పింది ఎంతో బాగుంది. అయితే రాముణ్ణి అడవికి పంపించి తీరాలి కదా, మరి అందుకు ఉపాయమేమిటో చెప్పు అని కైకేయి మందరను వేడుకుంది. ఆ సమయాన కైకేయి కళ్లకు గూనిరూపు మందర దేవతలా కనిపించింది. ఇది వేళాకోలానికి అన్న మాట కాదు, మనస్తత్వ సూక్ష్మ రహస్యం. కైక, ఇదేమి చోద్యమే, నన్నా ఉపాయం అడుగుతున్నావు? నీకు అంతటి మతిమరుపు ఎలా కమ్ముకు వచ్చింది తల్లి? లేక నా దగ్గర వేషాలు వేస్తున్నావా? నేనే చెప్పాలంటే చెబుతా విను మరి అని మందర ఆగింది. చెప్పు మందర, ఎలాగైనా మన భరతుడికి పట్టం కట్టించాలి, రాముడికి పట్టాభిషేకం జరగకుండా చేయాలి అని కైకేయి తొందర పెట్టింది. ఉండు మరి, తొందరపడకు. ఒకప్పుడు నీ భర్త అయిన దశరథ చక్రవర్తి దక్షిణ దిక్కును ఉన్న చెంబురుడితో యుద్ధం చేశాడు. జ్ఞాపకం ఉందా? నువ్వు కూడా అప్పుడు ఆయన వెంటే ఉన్నావు. నీ భర్త అప్పుడు ఇంద్రుడికి సహాయంగా వెళ్ళాడు. శంబరుడు ధాటికి వైజయంతి నగరం తల్లడిల్లింది. అప్పుడు దశరథుని సహాయం కోరారు. దశరథుడు యుద్ధం చేసి ఒళ్ళంతా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు. జ్ఞాపకం ఉందా? అప్పుడు నువ్వే రథం నడిపి అతి నేర్పుతో రథాన్ని యుద్ధరంగం దాటించావు. అవునా? రాజు శరీరానికి గుచ్చుకున్న బాణాలన్నీ మెల్లగా ఊడతీసి ఆయనకు స్పృహ తెప్పించి ప్రాణాలు కాపాడావు. ఇదంతా మర్చిపోయావా అప్పుడే? ఆ సమయంలో ఆయనేమన్నాడో గుర్తుందా? నీకిష్టమైన 2 వరాలు అడగమన్నాడు కదూ, ఏమడిగినా ఇస్తానని అన్నాడు. అందుకు నువ్వు నాకు కావలసినప్పుడు కోరుకుంటానులేండి అన్నావు. అలాగే కాని అన్నాడాయన. అవునా? జ్ఞాపకం వచ్చిందా? నువ్వే కదా నాకు ఈ సంగతులన్నీ చెప్పావు. నువ్వు మరిచిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఆ 2 వరాలు ఇప్పుడు కోరుకుని కార్యం సాధించుకో. రాముడి పట్టాభిషేకం ఆపి భరతుడికి పట్టం కట్టాలి అని నీ భర్తను అడుగు. ఇది మొదటి వరం. రాముడిని 14 ఏళ్ళు అడవికి పంపాలి అని 2వ వరం అడుగు. పాపం ఏమోనని జంకకో, భయపడి వణికిపోకో. నేను చెప్పేది విను. రాముడినిలా అడవికి పంపగానే ఆయన పట్ల గల ప్రేమ, భక్తి క్రమేణా ప్రజలు మర్చిపోతారు. నీ కుమారుడికి యువరాజు పదవి స్థిరమవుతోంది. పోయి కోపగృహములో చిరిగిన చీర కట్టుకొని నేల మీద పడుకో. రాజు వచ్చినప్పుడు మాట్లాడకు, కన్నెత్తైనా చూడకు. నీ దుఃఖాన్ని ఆయన చూడలేడన్న సంగతి నాకు తెలుసు. మనమనుకున్న పని చక్కగా నెరవేరుతుంది. దశరథ మహారాజు ఏవేవో ఆశలు చూపిస్తాడు, దానికి లోబడేవు సుమా. నువ్వు కోరిన 2 వరాలే కావాలని, మరేవీ వద్దని పట్టుబట్టు. సత్యానికి కట్టుబడి దశరథ మహారాజు తప్పకుండా దారికి వస్తాడు. అతనికి నీ మీద ఎంతటి చిక్కటి మక్కువ ఉందో నేనెరుగుదును. నీ కోసం ప్రాణాలైనా సరే విడుస్తాడు. నిప్పులో పడమంటే పడతాడు. నేను చెప్పినట్లుగా చెయ్యి, ఏమీ భయపడకు. రాముణ్ణి అడవికి పంపితే కానీ నీ కార్యం నెరవేరదు. లేకపోతే నీ కుమారుడికి వచ్చిన పదవి కలలాగే కరిగిపోతుంది. ఈ మాట మాత్రం గుర్తించుకో. పట్టు విడవకు సుమా, ఈ విషయంలో మాత్రం పట్టు విడవకు జాగ్రత్త అని మందర పదే హెచ్చరిక చేసింది. భయంతో వాడిపోయిన కైకేయి ముఖం ఈ గూనిదాని ఉపదేశంతో వికసించింది. నీ బుద్ధి కుశలతను ఏమని పొగడనే మందర, నన్ను కాపాడావే అని లేచి గుర్రపు పిల్లలాగా ఎగిరి గంతేసింది కైకేయి. ఆలస్యం చేయకు, చేయవలసిన పని వెంటనే చేయాలి. తీరా గట్టు తెగిన తర్వాత చెరువుకు కట్టకట్టడానికి వీలు పడదు. చెప్పిందంతా జ్ఞాపకం ఉంచుకో, పట్టు వదలకు. నీ కార్యం నిశ్చయంగా జయమవుతుంది అని రాముణ్ణి అడవికి పంపడాన్ని గురించి మళ్ళీ నూరిపోసింది మందర. నన్ను గురించి సందేహించకు మందర, నేను పట్టుదల విడవను. ఇదిగో చూడు అని అప్పుడే కోపగృహములో ప్రవేశించి తన ఆభరణాలను చెల్లాచెదురుగా పారేసింది. మాసిన కోక కట్టి నేలపై పడుకుంది. అలా పడుకుని ఏడుపు గొంతుతో మందరను పిలిచింది. మందర, నా తండ్రి కేకయ్య రాజుగారి వద్దకు పోయి నీవే చెప్పు. భరతుని పట్టాభిషేకమును, కైకేయి మరణించిందను ఏదో ఒకటి చెప్పు అంది. దశరథుడు చేసిందంతా మోసమని నిజంగానే నమ్మింది కైకేయి. కోపం పట్టలేక అలాగే నేలపై పడుకుంది. అప్పుడు కూడా ఆమె అందం తగ్గలేదు. అందమైన స్త్రీ నవ్వినా కోపించినా అందమే. పాపపు తలంపు బాగా కైకేయి తలకెక్కింది. ఆమె స్వభావమే పూర్తిగా మారిపోయింది. తన బతుకు బానిస బతుకైపోతుందని, భరతుడి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని ఒక దిగులు పిచాచంలాగా ఆమెను పట్టుకుంది. ఫలితంగా ఇంతవరకు ఎన్నడూ చేయని పనికి ఆమె పూనుకుంది. అతీతమైన ఒక విషయం గురించి భర్తను నిర్బంధించడమా అన్న సంకోచం, రాముణ్ణి అడవికి పంపాలని కోరడమా అన్న సిగ్గు, పాప భీతి అన్నింటినీ మనస్సు నుంచి తొలగించుకుంది. మనస్సు రాయి చేసుకుంది.
దుఃఖావేశంతో ఎగిరెగిరి పడింది. ఒళ్ళంతా చెమటలు పోశాయి. కళ్ళు మూసుకుంది. తల వెంట్రుకలు జీరాడగా ఆమె అందమైన నాగకన్యలాగా నేల మీద పడుకుంది. ఒక అందమైన పక్షి బోయవాడి బాణం తగిలి తటాలున నేల కూలినట్లుగా ఆమె నేల మీద పడి ఉంది. ఆమె నగలు చిందరవందరగా పడి నల్లటి ఆకాశంలో నక్షత్రాలలాగా ఆ కోపగృహములో మెరుస్తున్నాయి. సభలో దశరథుడి రాజకార్యాలన్నీ ముగించుకున్నాడు. పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లకు ఉత్తర్వులిచ్చాడు. ఇక ఏ చింత లేదని సంతోషించి ముద్దుల భార్య కైకేయి అంతఃపురానికి బయలుదేరాడు. రాజధర్మాన్ని అనుసరించి అడగవలసిన వారందరినీ అడిగి వారి సమ్మతి పొందిన తర్వాతనే పట్టాభిషేకానికి నిశ్చయం చేశారు. గొప్ప బరువు దిగి విశ్రాంతి ఏర్పడినప్పుడు శరీరంలో పిచ్చి కోరికలు తలెత్తడం సహజం. వెంటనే పోయి భువనైక సుందరి అయిన తన ప్రేయసికి ఈ విషయం ఇరుకుపరిచి సరసల్లాపాలతో సుఖించవచ్చని సంతోషించాడు. తెల్లవారితే ఉత్సవం, అంతవరకు తనివితీరా భోగాల్లో మునిగి తేలవచ్చు కదా అనుకున్నాడు. ఈ ఆలోచనలతోనే దశరథుడు అంతఃపురం ప్రవేశించాడు. చిన్న భార్య నగరు ఎప్పుడు చాలా అందంగా ఉంటుంది. రమణీయమైన తోట, సరస్సులు, పైకి ఎగిరే పిట్టలు, నీటిలో ఆటలాడే పక్షులు, అందంగా పింఛాలు విప్పి ఆడే నెమళ్ళు, చెట్ల నిండా రంగురంగుల పువ్వులు ఇవన్నీ చూసేసరికి ఆ రాణివాసం ఎన్నడూ లేని అందంతో వెలుగుతూ ఉంటుందని దశరథుడు అనుకున్నాడు. ఆకాశంలో రాహువు పొంచి ఉన్నాడని తెలియక 16 కలలతోనూ నిర్భయంగా ఉదయించిన చంద్రుడిలాగా దశరథుడి ముఖం ఆనందంతో ప్రకాశించింది. కైకేయి అంతఃపురం ప్రవేశించాడు. అక్కడ ఏ దుర్విధి కాచుకుని ఉందో ఆయనకేం తెలుసు పాపం. అంతఃపురంలో సుగంధ ద్రవ్యాలు, పానీయాలు యథాస్థానాలలో అమరి ఉన్నాయి. అతనిలో ఉద్రేకం తగ్గింది. పరచిన పడకలన్నింటినీ పరికించాడు. ఎక్కడా ప్రియురాలు కానరాలేదు. అతడు మక్కువ పడి విలాసాల కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్న భార్య కైకేయి. ఆమె ఎన్నడూ రాజవ్యవహారాలలో జోక్యం కలిగించుకోలేదు. ఆమె అంతఃపురంలో ప్రవేశించగానే రాజుకు ఉద్రేకం కట్టల పొంగుతుంది. రాజు రాకకు నిరీక్షించి ఎదురు వెళ్ళి కౌగులించుకోవడం ఆమెకు పరిపాటి. ఈనాడెందుకో ఆమె కనిపించనే లేదు. దశరథ మహారాజు దిగ్భ్రమ చెందాడు. శయ్యలు, ఆసనాలు అన్నీ మళ్ళీ బాగా పరికించి చూశాడు. సరసానికి దాగుడు మూతలాడుతుందనుకున్నాడు. సంతోషించాడు. మళ్ళీ అంతటా పరికించి చూశాడు. ఎన్నడూ ఇలా కాలేదే, ఏమిటి కారణం అని ఆలోచించి అక్కడున్న ఒక దాసిని అడిగాడు. ఆమె చేతులు జోడించి, దేవరా, దేవిగారు మహాకోపంతో లోపలికి వెళ్ళిపోయారు అని విన్నవించింది. దాంతో భయపడ్డాడు దశరథుడు. లోపలికి వెళ్ళి మెల్లగా కోపగృహంలో ప్రవేశించాడు. ఎన్నడూ ఊహించిన విపరీత దృశ్యం కంటపడింది. కైకేయి రాజును కన్నెత్తైనా చూడలేదు. కల్లా కపటం ఎరిగిన రాజుకు ఇదేమీ అర్థం కాలేదు. ఎలా అర్థమవుతుంది? అతడు కల్మషం లేనివాడు కదా. కైకేయి మనసు పాపచింతతో నిండి ఉంది. రాజుకు వయస్సు ముదిరింది. ఆమె ఇంకా వయస్సులో ఉంది. దశరథుడు కామోద్రేకంతో ఉన్నాడు. ఆ స్థితిలో అతనికేమీ తోచలేదు. పిచ్చివాడిలాగా అయిపోయాడు. కింద పడుకున్న కైకేయి వద్ద చతికిలపడ్డాడు. ఆమె తలను మెల్లగా ఎత్తి ఒళ్ళో పెట్టుకొని తల నిమురుతూ, ఏమిటిలా పడుకున్నావు? ఒంట్లో బాగుండలేదా? ఏమిటి బాధ? నీకు సేవ చేయడానికి మన వైద్యులే కరువయ్యారా? వెంటనే పిలిపిస్తానుండు, ఇట్టే నయం చేస్తారు అన్నాడు. కైకేయి నిట్టూర్పు విడిచింది. మాట్లాడలేదు. నగరలో ఎవరైనా నిన్ను సూటిపోటి మాటలతో నొప్పించారా? ఎవరైనా తప్పు చేస్తే నాతో చెప్పు, కఠినంగా శిక్షిస్తాను. నిన్ను తగినట్లు గౌరవించక ఎవరైనా నీకు కోపం తెప్పించారా? లేదా నేనే నీకేదైనా లోటు చేశానా చెప్పు. ఇలాగ సాధారణంగా గొప్ప ఇళ్లల్లో జరిగే కొరతలన్నింటినీ ఏకరువు పెట్టాడు దశరథుడు. కైకేయి ఇవేమీ వినిపించుకోనే లేదు. దెయ్యం పట్టిన దానిలాగా అలాగే పడి ఉంది. నీకేం కావాలో అడుగురాని. ఎవరినైనా శిక్షించాలా చెప్పు, శిక్షిస్తాను. ఎవరినైనా శిక్ష నుంచి తప్పించాలా చెప్పు, హంతకుడనైనా సరే విడిచిపెట్టేస్తాను అని ఇలాగ రాజు కామానికి మోహానికి లోబడి ఆమెను పరిపరి విధాల బ్రతిమలాడుకున్నాడు. నాకున్న సర్వాధికారం నీకు తెలియదా? ఎవరికి ఏమివ్వాలి, ఏ దేశంలో ఎవరిని ఏం చేయాలి చెప్పు, వెంటనే అలా చేయిస్తాను అన్నాడు. కైకేయి లేచి కూర్చుంది. రాజుకెంతో సంతోషం కలిగింది. కైకేయి చిలక పలుకులు మొదలుపెట్టింది. నన్ను ఎవరూ లెక్క చేయకుండా మాట్లాడలేదు, ఎవరూ నిందించనూ లేదు, అవమానపరిచింది అంతకన్నా లేదు. రాజా, మీ వల్ల కావలసిన కార్యం ఉంది. అది మీరు నెరవేరుస్తారని మాట ఇవ్వాలి. ఇస్తానంటే చెబుతాను. అది వినగానే కల్లా కపటం లేని మహారాజు మనస్సు ఉప్పొంగిపోయింది. ఏది కావలసి వస్తే అది చేయగల శక్తి నాకుండగా ఇక చింత దేనికి అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన ముఖం విప్పారింది. కైకేయి, వెంటనే చెప్పు, నీకేం కావాలి? ఏది కావాలంటే అది చేస్తాను. దేనిపై ఒట్టు పెట్టమంటావు? నీకు ప్రియమైందేది? స్త్రీలలోకెల్లా నీవే నా ప్రేమకు స్థానానివి. పురుషులలో రామచంద్రుడి కన్నా ప్రీతములు నాకు మరొకరు లేరు. అలాంటి రాముడిపైనే ఆనపెట్టి చెబుతున్నాను. విను, నీవు కోరింది చేస్తాను, మాటకు తిరుగులేదు అన్నాడు.
పాపం ముదురుతూ వచ్చింది. రాముడిపైనే ఆన అనడంతో కైకేయికి ఎక్కడలేని ధైర్యం కలిగింది. అయితే సరే, మీరన్నట్టు రాముడి మీదే ఒట్టు పెట్టుకొని చెప్పండి. నేనడిగింది కాదనక ఇస్తానని మరొక మారు శపథం చేయండి అంది కైకేయి. నా ముద్దుల రాణి, అలాగే, ఇదిగో శపథం చేస్తున్నాను. నా ప్రేమ పాత్రుడైన రాముడి మీద ఒట్టు, నేను సంపాదించిన సకల పుణ్యాల మీద ఒట్టు, నీవు కోరింది తప్పకుండా ఇస్తాను. ఇది ముమ్మాటికి నిజం అన్నాడు దశరథుడు. ఈ సందర్భంలో కైకేయికి తన పాపిష్టి తలంపున గురించి తనకే కొంత సందేహం కలిగింది. వీలు కాదు, ఇది మహాపాపం. ఒట్టు కోసం, శపథం కోసం ఇంతటి మహాపాపానికి ఒడిగట్టడానికి వీలు లేదు అని, ఒకవేళ రాజు అనేస్తాడేమో అని ఆమెకు జంకు కూడా కలిగింది. ఆమె లేచి నిలబడింది. చేతులు జోడించి నలుదిక్కులు చూసి ఉచ్చస్వరంతో, ఓ దేవతలారా, నా భర్త చేసిన శపథానికి మీరంతా సాక్షులు. ఓ సూర్య చంద్ర గ్రహాల్లారా, మీరు కూడా సాక్షులు. ఓ పంచభూతాల్లారా, మీరున్నూ సాక్షులే. ఆడి తప్పి ఎరిగిన నా భర్త శపథానికి మీరంతా సాక్షులుగా ఉండండి అంది. ఆనందంతో విప్పారిన ముఖంతో దశరథుడు ఆమెను రెప్పవేయకుండా చూశాడు. కామమోహాలకు లొంగి రాజు మతిభ్రష్టుడై తన వలలో పడ్డాడని ఆమె నిశ్చయించుకుంది. ఆ పైన ధైర్యంగా ఇలా మొదలుపెట్టింది. మహారాజా, జ్ఞాపకం ఉందా? పూర్వం యుద్ధభూమిలో మీరు గాయాలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉండగా చీకటలో నేనే రథాన్ని నడిపి అవతలకి తీసుకుపోయాను. మీ వంటిని దూసుకున్న బాణాలను తీసివేసి మీకు స్వస్థత చేకూర్చాను. మూర్ఛ తీరిన వెంటనే మీరు ఏమన్నారు నాతో? శత్రువులు నన్ను చంపేసుండేవారు. నువ్వు కదా నా ప్రాణం కాపాడావు. నీకు కావలసిన 2 వరాలను కోరుకో అని చెప్పారు. జ్ఞాపకం ఉందా? దానికి నేను ఇప్పుడు అవసరం లేదులేండి, మరెప్పుడైనా కావలసి వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పాను. ఇప్పుడు మీ ప్రాణం దక్కడమే నాకు గొప్ప సంతోషం అని కూడా అన్నాను. జ్ఞాపకం లేదా అని ప్రశ్నలు వేసింది కైకేయి. ఎందుకు లేదు, బాగా జ్ఞాపకం ఉంది. అంతేనా? అడుగు, ఆ 2 వరాలు తప్పకుండా అడుగు, ఇప్పుడే ఇస్తాను అన్నాడు దశరథుడు. శపథం చేశారు. రాముడి మీద ఆనపెట్టి మరీ శపథం చేశారు. ఇందుకు దేవతలు, పంచభూతాలు సాక్షులుగా ఉన్నారు. ఇదిగో అడుగుతున్నాను, మాట తప్పకూడదు సుమా. మీ పూర్వీకుల మార్గాన మీరు సద్గతి పొందగలరు, మరి మాట తప్పకూడదు. రాముడి పట్టాభిషేకం కోసం చేసిన ఈ సరంజామాతో భరతుడికి పట్టం కట్టాలి. ఇది నా మొదటి కోరిక. ఇక రెండవది, మీ కుమారుడైన రాముడిని 14 ఏళ్ళు వనవాసం చేసి రమ్మని వెంటనే దండకారణ్యానికి పంపేయండి. చేసిన ప్రతిజ్ఞను పాటించి తీరాలి. మీ కులగౌరవాన్ని, పుణ్యాన్ని కాపాడుకోండి అంది కైకేయి. దాంతో దశరథుడి బుర్ర గిర్రన తిరిగింది. ఏమిటిది? చెడ్డకల కన్నానా? మేలుకునే ఉన్నానా? నిద్రిస్తున్నానా? మతి భ్రమ కలిగిందా? నాకు పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఇప్పుడు కళ్ళకు కట్టుతున్నవా? లేక ఏదైనా గ్రహం పట్టి పీడిస్తుందా? పిచ్చి ఎత్తి ఏదో అదే పనిగా చూస్తున్నానా? ఏం తెలియడం లేదే అని దశరథుడు చిత్తం తల్లడిల్లగా మనస్సున పుట్టిన భయానికి తాళలేక తప్పించి మైకంలో పడ్డాడు. కొంతసేపటికి కన్ను తెరచి పులిని చూసిన లేడీలాగా కైకేయిని చూసి వడవడా వణికిపోయాడు. అయ్యో అని నేలకూలి కేకల పెట్టాడు. మంత్రగాడి చేతికి చిక్కిన పాములాగా విలవిల్లాడాడు. మళ్ళీ మూర్ఛలో మునిగాడు. చాలాసేపటికి తేరుకొని కళ్ళు నిప్పులు గక్కుతూ, ఓ రాక్షసే, కులాన్ని చెరచడానికి వచ్చిన పాపాత్మురాల, నీకేం చెరుపు చేశాడే నా రాముడు? నిన్ను కన్న తల్లిలాగా చూసుకున్నాడు కాదటే. నీవు ఒక సామాన్య స్త్రీవే అనుకున్నాను, కానీ విషసర్పానివని తెలియక నిన్ను ఎక్కడ నుండో తెచ్చి మెడను వేసుకున్నానే అంటూ దూషించాడు. కైకేయి మాట్లాడలేదు. దేశమంతా పొగుడుతున్న నా రామచంద్రుడినా నేను పంపివేయడం? కౌశల్యని కాదని బతకగలను. ధర్మస్వరూపిణి అయిన సుమిత్రుని విడిచి జీవించగలను. రాముణ్ణి విడిచి ఉంటే నాకు ప్రాణాలు నిలుస్తాయా? నీరు లేకుండా బ్రతకగలను, సూర్యకాంతి లేకుండా బ్రతకగలను, కానీ రాముణ్ణి వీడి ఈ ప్రాణాలు నిలుపుకోవడం మాత్రం నా వశం కాదు. ఈ మహాపాపపు ఆలోచన మనస్సులో నుంచి తుడిచేయి. నీ పాదాలకు శిరస్సు ఆంచి బతిమాలి అడుగుతున్నాను. ఎన్నోసార్లు నువ్వే చెప్పావు, నీకు ప్రియమైన బిడ్డలు 2 అని. వారిలో పెద్దవాడైన రాముడే నీకు ఎక్కువ ప్రియమైన వాడు అన్నావు. ఎల్లప్పుడూ నువ్వు మనస్సులో తలుస్తున్న దాన్నే నేను కార్యరూపంగా పెట్టదలిచాను. అంతే. అలాంటిది ఎందుకు ఇటువంటి ఘోర వరాలు అడుగుతున్నావు? కాదు, నన్ను పరీక్షిస్తున్నావు. భరతుడిపై నాకెంత ప్రేమ ఉందో చూడడానికి ఇలా చేస్తున్నావా? గొప్ప కీర్తిని ఆర్జించిన వంశం మనది. ఇలాంటి పాపకార్యాలతో ఆ కీర్తి కాస్త నాశనం చేయకు అని వేడుకొన్నాడు. అప్పటికీ కైకేయి మాట్లాడలేదు, కానీ కోపంతో వాడి చూపులు చూసింది. ఇంతవరకు నాకు దుఃఖం కలిగించే పని ఏదీ నువ్వు చేయలేదు. పెడసరంగా ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు నీ బుద్ధిని చెరిచారు? ఇది నీకు పుట్టిన బుద్ధి అంటే నేను నమ్మను. ప్రేయసే, భరతుడు కడు ఉదార స్వభావుడే, కానీ రాముడికి ఎందునా సమానుడు కాడని నీవెన్నోసార్లు సంతోషంతో నాకు చెప్పలేదు. అలాంటి రాముణ్ణా ఇప్పుడు అడవికి పంపమని జంకు లేకుండా చెబుతున్నావు?
రాముడు అడవిలో ఉండగలడా? ఇదేనా నీవు కోరుతోంది? క్రూర మృగాలతో ఉన్న భయంకరమైన అడవిలోకి మన రాముణ్ణి పంపమంటున్నావా? అతడు ఎంత ప్రేమతో నీకు సేవ చేశాడో అదంతా ఎలా మర్చిపోగలిగావో? అతన్ని అడవికి పంపమని నోటితో చెప్పడానికి మనస్సు ఎలా ఒప్పింది? ఇంతకు రాముడు చేసిన నేరమేమిటి? ఈ అంతఃపురములో వందల కొద్ది స్త్రీలు ఉన్నారు. వారిలో ఒక్కరైనా రాముడి మీద ఒక్క మాట, ఒక అపవాదు, ఒక్క తప్పు చెప్పిన వారున్నారా? లోకమంతా వాడిని ప్రేమిస్తుందే. తన గుణాల వల్ల, శీలం వల్ల అతడందరి ప్రేమను చూరగొన్నాడే. నీకెందుకు అతడిపై ఈ కార్పణ్యం? ఇంద్రాది దేవతలతో సమానముగా ఉన్నాడే నా జ్యేష్ఠపుత్రుడు. అతని ముఖాన ఋషులకుండే తేజస్సుందే. రాముని సత్యం, శీలం, స్నేహభావం, ప్రజ్ఞ, విద్య, సూర్యం, వినయం, ఈ గుణగణాలను అందరూ కొనియాడుతున్నారే. అతని నోట ఒక్క పరుషవాక్యం కూడా ఎన్నడూ వచ్చినట్టు నేను వినలేదే. నువ్వు అడవికి పో అని తండ్రినైన నేను అతడికెలా చెప్పేది? ఇది సాధ్యమా? నేను ముసలివాణ్ణి. ఈ అవసాన కాలంలో నా మీద దయచూపు. కైకేయి, ఈ రాజ్యములో గల సంపదలో ఏది కావాలన్నా కోరుకో, ఇస్తాను. నన్ను మాత్రం యముడి దగ్గరికి పంపకు. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నీ 2 పాదాలు పట్టి బ్రతిమలాడుతున్నాను. నీ చరణజొచ్చాను. రాముణ్ణి కాపాడు, నన్ను అధర్మానికి దింపకు అని వేడుకొన్నాడు. ఇలాగ శోకసంద్రములో మునిగి దారి దొరక్క ఎన్నో మార్లు స్పృహ తప్పి పడిపోయి భోరిని ఏడ్చి కేకలు వేసి వేదన అనుభవిస్తున్న రాజును చూసిన కైకేయికి కొంచెమైన మనస్సు కరగలేదు. ఆమె నిర్దయగా క్రూరంగా మాట్లాడసాగింది. రాజా, ముందు వరాలు 2 ఇచ్చానని చెప్పి ఇచ్చిన తర్వాత అయ్యో ఎరక్క ఇచ్చానే అని చింతించి వాటిని కాదంటే రాజులైన మీకు సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి మాట్లాడడానికి నోరెలా వస్తుంది? మిగతా రాజులలో తల ఎత్తగలరా? అవును, నన్ను కాపాడి నాకు ప్రాణదానం చేసిన కైకేయికి వరాలిచ్చాను. తర్వాత అది నాకు నచ్చలేదు, ఆడిన మాట తప్పాను అని చెబుతారా? మరేమంటారు? ఇందువల్ల రాజకులానికే తీరని మచ్చ తెస్తున్నారు. రాజులు భార్యలకు మాట ఇచ్చి తప్పుతారు, చెప్పింది చేయరు అన్న అపకీర్తి మీ రాజకులానికి చుట్టుకుంటుంది. శివచక్రవర్తి ఒక పక్షికి మాట ఇచ్చి ఆ మాటను నిలుపుకోవడం కోసం తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన సంగతి మీకు తెలియదా? సముద్రం ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందానికి కట్టుబడి గట్టు దాటకుండా నిలిచింది కదా. చేసిన ప్రతిజ్ఞను కాదనకండి. మీరు గొప్ప కులములో పుట్టారు, మీ పూర్వీకుల మార్గాన్ని అనుసరించండి. లేదు, మీరు ధర్మాన్ని తప్పి రాముడికి పట్టం కట్టి కౌసల్యతో భోగాలు అనుభవిస్తారు. సత్యం ఎలా పోతే మీకేం, ధర్మం ఎలా పోతే మీకేం? మీరు నాకిస్తానని మాట ఇచ్చిన వరాలు ఇవ్వకపోతే ఇప్పుడే మీ ఎదుటే విషం తాగి చస్తాను. రాముడికి మీరు ఏనాడు పట్టాభిషేకం చేస్తారో ఆనాడే మాట తప్పిన మీ ముందు ప్రాణాలు విడిస్తాను. ఇదే నిశ్చయం. నేను భరతుడి మీద ఆనపెట్టి చెబుతున్నా, వినండి. చెప్పిన మాట ప్రకారం రాముణ్ణి అడవికి పంపుతారా? సరే సరే, లేకపోతే నేను ప్రాణాలు విడిస్తాను అని కైకేయి ఖచ్చితంగా చెప్పి ఊరుకుంది. కనికరమే లేని ఆ భార్య ముఖాన్ని రెప్ప వాల్చకుండా చూస్తూ దశరథుడు అలాగే కొయ్యైపోయాడు. ఈమె కైకేయ లేక పిచాచమా అని సందేహంలో పడ్డాడు. తరువాత గొడ్డల వేటుకు పడిన మానులాగా విరుచుకు పడిపోయాడు. కొంతసేపటికి తేరుకొని దీనస్వరంతో మెల్లగా ఇలా అన్నాడు. నీకీ దుర్బోధ చేసి నీ బుద్ధి విరిచిన వారెవరో? కైకేయి, నేను చచ్చాను. నా వంశం నశించింది. నిన్నే పిచాచం ఆవహించింది. ఏ భూతం ఇలా సిగ్గు లేకుండా ఆడిస్తుంది? నా కుమారుడు భరతుడు తన అన్న అయిన రాముణ్ణి అడవికి పంపి తాను రాజు అవడానికి ఎన్నటికైనా ఒప్పుకుంటాడా? ఈ సంగతి నీకు తెలియదా? రాముణ్ణి వనవాసానికి వెళ్ళమని నా నోటితో నన్ను చెప్పమంటావా? ఇది జరిగే పనేనా? లోకములో రాజులంతా నన్ను ఏమంటారు? భార్య బలవంతానికి లోబడి ఈ ముసలిరాజు ఉత్తముడైన తన జ్యేష్ఠ కుమారుడు రాముణ్ణి రాజ్యము లేకుండా చేసి తరిమేశాడే అని నవ్విపోరు. ఏమాత్రం నీకు తెలియదా? రాముడిని అడవికి పంపమని ఎంతో తేలిగ్గా చెబుతున్నావు. రాముడు అడవికి పోతే కౌసల్య బ్రతికి ఉంటుందా? నాకు ప్రాణాలు నిలుస్తాయా? పోతే జనకతనయ గురించి ఆలోచించావా? రాముడు దండకారణ్యానికి పోవాలని అన్నమాట చెవిని పడగానే ఆమె ప్రాణాలు విడుస్తుంది. నీవు ఒక స్త్రీవే అని నమ్మి భారీగా స్వీకరించాను. నీ రూపురేఖలు చూసి మోసపోయాను. మతిపోయినవాడు విషం కలిపిన తేనె తాగినట్లు నీ అందాన్ని చూసి నన్ను నేనే మరిచి నిన్ను కట్టుకున్నాను. బోయేవాడి పాట విని జింక వాడి వలలో చిక్కుకున్నట్లు నీ వలలో చిక్కుకొని ఇప్పుడు చావసిద్ధంగా ఉన్నాను. లోకం ఛీ అని నన్ను తిరస్కరించి విడిచి దూరంగా పోతుంది. కళ్ళు తాగిన బ్రాహ్మణుని చూసి నలుగురు ఎలా చేదరించుకుంటారో నా గతి అంతే.
ఆహా రక్కసి, ఎంత క్రూరమైన వరం అడిగావే! నీ కోరిక వల్ల మా కులమే నశింపబోతోంది. ఒక ఆడదానికి వశడైపోయి తన ముద్దుల కుమారుడిని అడవికి పంపుకున్న మూఢుడా వీడు అనే అపవాదు నాకు శాశ్వతంగా నిలిచిపోతుందే. నీవు అడవికి పో అని నేను రాముడితో చెబితే సంతోషంగా వెళ్ళిపోతాడు. ఆ క్షణమందే నేను, కౌసల్య, సుమిత్ర ప్రాణాలు విడుస్తాం. ఈ విధంగా సంపాదించుకున్న రాజ్యాన్ని నీవు సుఖంగా అనుభవిద్దువుగాని. ఛీ పాపిష్టిదానా, ఈ పనికి భరతుడు సమ్మతిస్తాడా? దీనికి సమ్మతిస్తే అతడు నాకు ఉత్తర క్రియలు కూడా చేయనక్కరలేదు. సిగ్గులేనిదానా, భరతను పోగొట్టుకుని విధవవై నీ కుమారుడితో హాయిగా రాజ్యాన్ని అనుభవించు. హా, రాముణ్ణి అడవికి పంపాలా? ఆహా, స్త్రీ స్వభావం ఎంత పాప పంకిలమైనది. స్త్రీలెంతటి క్రూరులు కాదు కాదు, స్త్రీలందరూ కాదు, ఈ కైకేయి మాత్రమే క్రూరురాలు. అందరినీ నేనెందుకు నిందించడం? పొరపాటు. అయ్యో, భరతుడంటి వాడు దీని కడుపున పుట్టాడే. రాణి, నీ కాళ్ళు పట్టుకు బ్రతిమిలాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, మొక్కుతున్నాను, కనికరం చూపు, కాస్త కనికరం చూపించు అంటూ ఏడుస్తూనే దశరథుడు నేల మీద పడి పొరిలాడు. అనేక సంవత్సరాలు రాజ్య పాలన చేసి గొప్ప కీర్తి గడించిన దశరథ చక్రవర్తి నేలను పడి దొర్లుతూ ఏడుస్తూ భార్య పాదాలంటే బ్రతిమిలాడే ఆ పరిస్థితిని ఏమని వర్ణించాలి? ఆర్జించిన పుణ్యం కాస్త అయిపోగానే యయాతి స్వర్గం నుంచి జారి భూమి పడిన దృశ్యములాగా ఉంది ఇది. మహారాజు ఎంత దీనంగా ప్రార్థించినా కైకేయి పట్టు వదలలేదు. మీరు సత్యసంధులు, ఆడిన మాట జవదాటనివారు అని ఇన్నాళ్లుగా అందరి వద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడు దేవతల సాక్షిగా నాకు వరం ఇచ్చి కూడా కాదని చూస్తున్నారు. మీరు మాట తప్పితే నేను ప్రాణాలు విడవడం నిశ్చయం అని ఖండితంగా చెప్పేసింది. అలాగైతే సరే పాపాత్మురాల, రాముడు అడవికి వెళతాడు, నేను చస్తాను. నీవు నాకు నా వంశానికి ద్రోహివి. నీ కోరిక తీరి ఎలాంటి సుఖం పొందగోరుతున్నావో అలాంటి సుఖాన్నే అనుభవించు అన్నాడు దశరథుడు నిస్పృహగా. రాముణ్ణి అడవుల పాలు చేసి నువ్వు సాధించిందేమిటి? లోకనింద పడడం తప్ప నువ్వు బావుకునేది ఏమీ లేదు. నా మాట నమ్ము. పుత్రభాగ్యం లేక అనేక సంవత్సరాలు తప్పించి తర్వాత భగవదనుగ్రహం వల్ల రాముడిని కన్నాను. వరప్రసాదం వల్ల కన్న అతడిని ఇప్పుడు అడవికి పంపుతున్నాను. ఆహా, ఇంతకంటే దౌర్భాగ్యమేమున్నది అని ముసలిరాజు విలపించాడు. తర్వాత అతడు ఆకాశం వంక చూసి, కాలరాత్రి, నీవు తొలగి తెల్లవారితే నేనేం చేసేది? పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏం చెప్పేది? ఆకాశమా, నా కోసం ఈ నక్షత్రాలతో ఇలాగే నలిచి ఉండలేవా? అయ్యో, వద్దు వద్దు. అలా అయితే ఈ పాపాత్మురాలి ముఖం చూస్తూనే ఉండవలసి వస్తుంది. కాళరాత్రి, పో, త్వరగా తొలగిపో. తెల్లవారితే దీని ముఖం చూడవలసిన బాధైనా తప్పుతుంది అని ఇలా పిచ్చివాడిలాగా పేలుతూ మూర్ఛలో మునుగుతూ తేలుతూ తీరని వేదన అనుభవించాడు దశరథ మహారాజు. 60,000 సంవత్సరాలు రాజ్యమేలిన వృద్ధ మహారాజు దశరథుడు. కైకేయి, కనికరించు, నన్ను కనికరించు. నేను పిచ్చి కోపములో అన్నదంతా మరిచిపో. నీకు నాపై గల ప్రేమ నాకు తెలియదా? మళ్ళీ అడుగుతున్నాను. రాజ్యం నీకు ఇచ్చివేశానే అనుకో. అది నీదిగానే భావించి నీ చేతులతోనే రాముడికి రేపు పట్టాభిషేకం చేయించు. రేపే మన రాముడికి పట్టాభిషేకమని సభలో పెద్దలకు రాముడికి కూడా చెప్పాను. ఆ మాట బోటు పోనివ్వకు. నాపై దయచూపు. నీ చేతులతో నువ్వు రాముడికి రాజ్యం ఇస్తే ఈ లోకం ఉన్నంత వరకు నిలిచే గొప్ప కీర్తిని పొందుతావు. నా కోరిక, పెద్దల కోరిక, భరతుడి కోరిక కూడా ఇదే. ఇలా చెయ్యి నా రాణి అని పదే పదే కైకేయి కాళ్లపై పడి వేడుకొన్నాడు. అలా వేడుకుంటున్న రాజును చూసి కైకేయి, వీల్లేదు, నోరారా ఇచ్చిన వరాల్ని అబద్ధం చెయ్యకు. సత్యం సత్యం అని ఎప్పుడు మాటలు చెప్పు, ఇప్పుడు అసత్యానికి పాల్పడుతున్నారా? అలా అయితే ఈ నిమిషాన్ని నా ప్రాణాలు పోతాయని తెలుసుకోండి. వ్యర్థంగా కాలయాపన చేయకండి అంది కైకేయి. మంత్రయుక్తంగా నీ చేయి పట్టి అగ్నిదేవుని ఎదుట నిన్ను చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టాను. నాకు నీకు పుట్టిన కుమారుణ్ణి కూడా విడిచిపెట్టాను. రాత్రిపోయి తెల్లవారబోతోంది. పట్టాభిషేకం లేదు. నేను రాముడికి పట్టాభిషేకం చేయడానికి బదులుగా రాముడు నాకు ఉత్తరక్రియలు చేస్తాడు అన్నాడు దశరథుడు. అనవసరంగా పరితపిస్తున్నారు. రాముడికి కబురంపి వెంటనే ఇక్కడికి రప్పించండి. భరతుడికే రాజ్యం అని చెప్పి రాముడిని వనానికి పంపి సత్యవాక్య పరిపాలన చేయండి. ఆలస్యం చేయకండి అని కైకేయి తొందర పెట్టింది.